నన్ను క్షమించండి ప్రభు. నా జీవితం మర్చిపోలేని పీడకలనుకున్నాను. అరకు పట్టపురాణివనుకుంటున్నావా? నీతో 7 అడుగులు నడిస్తే నీవాణ్ణనుకుంటున్నావా? నీకు యార్లగడ్డ గణపతి దేవుడికి ఈ కాలముఖ రుద్రుడు అంత చులకనైపోయాడా? నీకు శోభనం కాదే, ప్రతిరోజు కాళరాత్రే. నీకు శోభనం కాదే, నువ్వు చచ్చేదాకా పట్టపురాణిగానే ఉంటావు. కాని నేను నిన్ను తాకను. కానీ ప్రతిరోజు నువ్వు శోభనం పెళ్లి కూతుర్లా నువ్వు అలంకరించుకోవాలి. కానీ నేను రాను. నా కోసం ఎదురు చూడాలి. రోజు చూసి చూసి నువ్వు చావాలి. ఇదే నీకు నేను వేసే శిక్ష. నేను నిన్ను బలాత్కరించిన రోజే నాకు నీతో చివరి సంగమం. అదే శోభనం. దాన్నే నువ్వు ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ నువ్వు చావాలి. ఇదే నేను నీకు వేసే శిక్ష. బావా బావా, బైక్ ఆపు. ఎందుకు? ఒక నిమిషం బండాపు. ఎందుకే? ఇప్పుడు చెప్పే, ఎందుకు ఆపమని చెప్పావు? బావా, దగ్గరలో ఎక్కడైనా గుడుందా? గుడెందుకే? ఏం తెలియనట్టుగా అమాయకంగా అడుగుతావేంటి బావా? ఒసే మర్దల్స్, నడి రోడ్డు మీద నీ రొమాన్స్ అంటే? నేను అదే ఆలోచిస్తున్నాను. రొమాన్స్ కి లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా? రొమాన్స్ కి లైసెన్స్ ఏంటి శశికళ? ఇదే బావా. గుళ్ళో నీతో తాళి కట్టించుకుంటే ఓ పని అయిపోతుంది కదా బావా? అందుకే దగ్గర్లో గుడెక్కడుందా అని అడిగాను బావా. అమ్మో అమ్మో, ఒసే శశికళ, ఏంటి తాళిబొట్టు చేతులు పట్టుకుని తిరుగుతున్నావు? అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? కాబోయే మొగుడులాగా. రామ రామ. శివ శివ అను బావా, ఆయనకు 2 పెళ్ళాలు. ఒసే శశి, నీకు తాళిబొట్టు అంటే అంత చులకనైపోయిందా? ఏదో పర్సు పట్టుకుని తిరిగేస్తున్నావేంటే? చులకనేంటి? కన్ఫామ్ గా బావని పెళ్లి చేసుకుంటావని కోయిదరు చెప్పాడు కదా. అబ్బా, నీ కోయిదరైన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిందంతా జరిగిపోవడానికి నేను నమ్మను. నేను నమ్ముతాను బావా. అయినా నాకు ఇవన్నీ అనవసరం. ఈరోజు పేపర్లో నా రాశి ఫలం చూశాను. నాకు పెళ్లి జరిగే యోగం ఉందని వచ్చింది. ఒసే, రాశి ఫలం వారఫలం చూసి పెళ్లి చేసుకోవడం ఏంటే? మరి దర్జాగా చేసుకోలేం కదా. సఖీ సినిమాలో లాగా దొంగ పెళ్లి చేసుకుందాం. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను సైలెంట్ గా ఉంటాను. అక్కొచ్చాక మెల్లగా ఇద్దరం కలిసి సర్ది చెప్దాం.
ఆ తర్వాత అక్క నేను చెరో బెడ్రూమ్ సర్దుకుంటాం. ఆ తర్వాత బెడ్ షిఫ్ట్లు. ఆ తర్వాత అరిస్తే మాత్రం భయపడతానా? కోయిదర చెప్పాడు కాబట్టి నా మెళ్ళో తాళి కట్టాల్సింది నువ్వే. లేదంటే రాత్రి జరిగింది పెద్ద బావగారికి చెప్పేస్తాను. శశికళ నిన్ను. నీకు వేరే దారి లేదు బావా. పద గుడికెళ్దాం. ఒక్క నిమిషం ఆగవే, ఒక్క నిమిషం. సరే బావా. ఇప్పుడు నీ జాతకంలో భావని అంటే నన్ను పెళ్లి చేసుకుంటావని ఉంది కదా? అవును. అదే విధంగా రెండో పెళ్ళం వస్తుందని నా జాతకంలో కూడా ఉండాలి కదా? నిజమే. అలా నా జాతకంలో ఉంటేనే నేను నీ మెళ్ళ తాళి కడతాను. అయితే ఆ కోయిదొర దగ్గర అర్జెంటుగా నీ జాతకం చూపిద్దాం బావా. అబ్బచ్చా, నువ్వు అనుకోగానే కుర్రో కుర్రు అంటూ ప్రత్యక్షమైపోవడానికి ఆ కోయిదోరైన బ్రహ్మదేవుడా? కుర్రో కుర్రో అంబ పలుకు, జగదాంబ పలుకు, బ్లాక్ మనీ దిమ్మ తిరుగు. ఏటీఎం దగ్గర క్యూలో నిల్చోలేను. గాలిలో 2000 రూపాయల నోటు అలా వచ్చి నా చేతిలో పడవే. కుర్రో 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 కుర్రో. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, లేనిది లేనట్టుగా చెప్తాను. కుర్రో కుర్రో. ఆ కుర్రో కుర్రో. దొర ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను దొర. అలా చెప్తేనే నీకు డబ్బులు ఇచ్చేది. కుర్రో కుర్రో. 500 నోటు 1000 నోటు చల్లో నేను తీసుకోను దొర. సరేలేవయ్యా, ఇస్తాం గాని ముందు జాతకం చెప్పు. చెయ్యి దొర. కుర్రో కుర్రో. చూడు పవన్ కళ్యాణ్ దొర, నీ జాతకంలో ఈరోజు చాలా పవర్ఫుల్ డే. అంటే పెళ్లి యోగమా కోయిదరా? కోయిదోరా ఒక్క నిమిషం. ఇదిగో శశి, నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. వెళ్ళు. నువ్వు సైగలు చేసి నీకు కావలసిన విధంగా జాతకం చెప్పించుకుంటావని నా డౌట్. నాకొద్దు, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అలాగేలే బావా, వెళ్తాను. సరేనా? ఇదిగో శశి, ఓ పని చేయి. నువ్వు రేవు దగ్గర వెచ్చి నేను జాతకం చెప్పించుకుని వచ్చేస్తా. అలాగే బావా. బాయ్ బాయ్. కోయిదరా, బాగా చూసి జాతకం చెప్పు. అలాగే తమన్నా కోనా, నువ్వు వెళ్ళు. చూడు, నా మరదలకు నువ్వు నీ బావని పెళ్లి చేసుకుంటావని చెప్పి నా కొంప ముంచావు. అప్పటి నుంచి నా మరదలు తాళి పట్టుకుని కట్టు కట్టు అంటూ నా వెంట పడుతుంది. కుర్రో కుర్రో, ఇందులో నా తప్పేమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను త్వరా. మనలో మన మాట. మా మరదల జాతకంలో తనకి నాకు ఆ ఫిట్టింగు నిజంగానే ఉందా? మగ బుద్ధి బయట పెట్టుకున్నారుగా. బాగా అంటే అది నిజమేనా అని. నిజమైన అబద్ధమైన మీకు సందు దొరికితే సెట్ అవుతామని ప్లాన్ ఉందిగా. అబే నో 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 నో, అలాంటిదేం లేదు. మందంతా ఒకటే బాణం పాలసీ. అవచ్చా? చూడు కోయిదరా, నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే 2116 ఇస్తా. అలాగే చెప్తాను దొరా. కానీ నాకు అన్ని 100 నోట్లే ఇస్తారు కదా. అబ్బా ఇస్తాను లేవయ్యా, ముందు జాతకం చెప్పు కోయిదరా. వామో, ఏమైంది కోయిదరా? రెండో పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. ఈ రోజుకి నీకు నీ మదలతో శోభన ఉందని గీతలో రాసి ఉంటుందరా. శోభనమా కోయిదరా? నిజమా? శోభనం గీత అమరావతి అనంతపురం 6 లైన్ లాగా క్లియర్ కనిపిస్తుందా? రాత్రికి మీ మరదలు గోంగూర చికెన్ వండుతుంది, ప్రేమతో స్వయంగా వడ్డిస్తుంది. గోంగూర చికెన్ లో చిల్లిగారి ముంచి తనే స్వయంగా నోట్లో పెడుతుంది. మీరు మాయలో పడిపోతారు. కుర్రో కుర్రో. ఆ తర్వాత ఏముందరా, కోడి గుడ్డు పెడుతుంది. కుర్రో కుర్రో. చిన్నమ్మదేవిని తాకలేవు. చిన్నమ్మదేవిని నీ నుంచి కాపాడిన తర్వాతే నా ఆత్మ పైలోకానికి పయనమవుతుందిరా.
రూపాదేవి, ఆ రోజు నేను మందు తాగనేలా, నిన్ను అనుభవించనేలా. రారాజును కాబట్టి అనుభవించాను, కానీ ఆ గణపతి దేవుడి ఒత్తిడికి లొంగనేలా, నీ మెడలో తాళి కట్టనేలా. తాళి కట్టాను పో, కానీ ఆ చిన్నమ్మదేవిని నువ్వు దాచనేలా, నా చేతిలో చావనేలా, నువ్వు నా మీద పగ పట్టనేలా, నా పగ తీరకుండా చెయ్యనేలా. అరకులో కృష్ణవేణి గారిని అడవిలోకి తీసుకెళ్లాడు. అసలు ఆవిడెవరు? ఫోటో పట్టుకుని తిరిగే అబ్బాయి ఎవరు? నాయక్ గారు నన్ను అనవసరంగా ఈ దుర్మార్గుడి దగ్గర ఇరికించేశారు. భం భం భోలేనాథ్. ఏమిటి ఆశ్చర్యపోతున్నావు కాలముఖరుద్రా? నా ఓటమి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా మీరు వస్తారని ఊహించాను గురుదేవా. అద్భుతమైన ముహూర్తం చేజారిపోయింది కాలముఖరుద్రా. 2 నెలలుగా చిన్నమ్మదేవి మీద పగ సాధించలేనందుకు సిగ్గుగా ఉంది స్వామి. నా మనసు దహించుకుపోతుంది గురుదేవా. మీరు ఆశీర్వదించి పంపాక కూడా ఆ చిన్నమ్మదేవి నాకు దక్కలేదంటే నమ్మలేకపోతున్నాను గురుదేవా. అద్భుతమైన ముహూర్తంలో నా కట్టుగా నా భార్య రూపాదేవి ఆత్మ వచ్చి ఆ చిన్నమ్మదేవిని నాకు దక్కకుండా చేసింది. అది నేను ఊహించలేదు స్వామి. మీరిచ్చిన 3 మంత్రాలు 2 మంత్రాలు అయిపోయాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క మంత్రం గురుదేవా. అసలెందుకు ఇలా జరుగుతుంది? నా పగ తేరగపోవడానికి కారణాలేంటి గురుదేవా? ఇదేంటి ఈ కాలముఖరుద్రుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఓ నాయనో, వీడెవడో మాయల పకీర్లా ఉన్నాడే. కాలముఖరుద్ర, గెలుపు ఓటములు మన చేతిలో ఉండవు. ఎంత అద్భుతమైన ముహూర్తంలో పనులు ప్రారంభించినా విధిరాత సహకరించకపోతే మనకు మిగిలేది ఓటమి మాత్రమే. లేదు గురుదేవా. కృష్ణవేణిగా పుట్టిన ఆ చిన్నమ్మదేవిని ప్రతిసారి ఎవరో ఒకరు కాపాడుతున్నారు. ఇప్పుడు అసలు రహస్యం చెబుతాను విను కాలముఖరుద్ర. ఆ చిన్నమ్మదేవిని కాపాడేది యార్లగడ్డ వంశ చక్రవర్తి గణపతి దేవుడి అమ్మవారి విగ్రహం. నీ అంతఃపురంలో పట్టపురాణిగా ఉన్న రూపాదేవికి పుట్టింటి కానుకగా బహుకరించిన అత్యంత విలువైన మహిమాన్వితమైన అమ్మవారి విగ్రహం. ఆ అమ్మవారి విగ్రహం చిన్నమ్మదేవిని ఈ క్షణం వరకు కాపాడుతూనే ఉంది కాలముఖరుద్ర. నీ భార్య రూపాదేవిని చంపాక శవంతో పాటు ఆ విగ్రహం కూడా యార్లగడ్డ వారింటికి వచ్చింది. రూపాదేవికి దహన సంస్కారం చేసి ఆ విగ్రహాన్ని భద్రపరిచారు. అది ఇప్పుడు వాళ్ళింట్లోనే ఉంది కాలముఖరుద్ర. అంటే అమ్మవారి విగ్రహం అవుట్ హౌస్ లో ఉందా గురుదేవా? అవును, ఆ ఇంట్లో 2వ అంతస్తులో 3వ గదిలో ఉంది కాలముఖరుద్ర. ఆ అమ్మవారి విగ్రహం అక్కడ ఉండటం వల్ల చిన్నమ్మదేవి మీద నీ పగను సాధించలేకపోతున్నావు కాలముఖరుద్ర. 200 సంవత్సరాలుగా గెస్ట్ హౌస్ ముందు సమాధిలో ఉన్నా
అమ్మవారి విగ్రహం అక్కడే ఉందని తెలుసుకోలేకపోయాను గురుదేవా. ఆ విగ్రహం అక్కడ ఉండటం వల్ల వాళ్ళ వంశవారసుడు వంశీని పిచ్చేను చేయగలిగావు గాని చంపలేకపోయావు కాలముఖరుద్ర. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు గురుదేవా? ఆ విగ్రహాన్ని ఆ ఇంటి నుంచి తస్కరించి నాకు అప్పగించు. నేను హిమాలయాలకు తీసుకెళ్లిపోతాను. అమ్మవారి దివ్యశక్తి చిన్నమ్మదేవికి దూరం అవుతుంది. ఆ విగ్రహం తొలగిపోతే ఆ తర్వాత నువ్వు అజేయుడివి. చిన్నమ్మదేవి నీ సొంతం అవుతుంది. అర్థమైంది గురుదేవా. అమ్మవారి విగ్రహ దివ్యశక్తి చిన్నమ్మదేవి చుట్టూ ఆవహించి నన్ను గెలవకుండా చేసింది. ఈ రాత్రి అమ్మవారి విగ్రహాన్ని తస్కరిస్తాను గురుదేవా. కాలముఖరుద్ర, అమ్మవారి విగ్రహాన్ని నువ్వు తాకరాదు, దాన్ని చూడరాదు. అంతేకాదు, అమ్మవారి కిరణాలు కూడా నిన్ను సోకరాదు. ఒకవేళ పొరపాటున అలాంటివి జరిగితే నీ శరీరంలో ఉన్న సైకియాట్రిస్ట్ మనోజ్ ఆయుష్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. పెట్టెలో మనం భద్రపరిచిన మనోజ్ శరీరం జీవం పోసుకొని నిద్రలేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా తస్కరించుకొని తీసుకొని రావాలి కాలముఖరుద్ర. బం భం భోలేనా. కాలముఖరుద్రుడికి ఏమైంది? ఇంతవరకు తనలో తనే మాట్లాడుకున్నాడు, ఇక ఇప్పుడేమో దండం పెడుతున్నాడు. ఇది చూస్తే ఎవరూ లేరు. అసలు దండం ఎవరికి పెడుతున్నట్టు నాకేమీ అర్థం కావట్లేదు. ఈ రాత్రికి అమ్మవారి విగ్రహాన్ని అవుట్ హౌస్ నుంచి తెప్పిస్తాను గురుదేవా. అరవింద్, వెల్కమ్ రా. హౌ ఆర్ యు మ్యాన్? రా. రేయ్, డ్రింక్ తీసుకో. షూర్. ఏంట్రా, లవ్ చేసి మ్యారేజ్ అన్నావు, గ్రాండ్ గా చేసుకుంటానన్నావు, 1 month ముందే రావాలన్నావు కదరా. అని నువ్వే చేసి సైలెంట్ గా పెళ్లి చేసుకున్నావేంట్రా? సారీరా. సారీ ఏంట్రా? నీ పెళ్లికి పిలవకపోయినా కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు. సారీ సారీ. నువ్వు 100 సారీలు చెప్పినా నేను కన్విన్స్ అవును. రిసెప్షన్ కైనా పిలవలేదు. రే 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 సారీరా. సారీరా మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీరా. అరే రే నేను అరే రే 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 మా రే 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 రే. అరే రే మోమ్ వస్తుంది. మోమ్ మోమ్. నమస్తే ఆంటీ. బాగున్నావా మహావీర్? ఫైన్ ఆంటీ, థ్యాంక్ యూ. కూర్చో. మామ్, పెళ్లికి పిలవలేదని ఒకటే గొడవ చేస్తున్నాడు. మీరే చెప్పండి ఆంటీ, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవచ్చా? మహావీర్, అరవింద్ తప్పేమీ లేదు, అంతా మా బ్యాడ్ లక్. ఏమైందంటీ? అరవింద్ పెళ్లి సింపుల్ గా చేద్దామనుకున్నాం, కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేద్దామనుకున్నాం. బట్ అనుకోని డిస్టర్బెన్సెస్ వచ్చాయి, సో రిసెప్షన్ కూడా చేయలేదు. అంటే రిసెప్షన్ కూడా చేయలేదా? అసలు ఏమైందంటీ? వద్దులే బాబు, ఇప్పుడు అవన్నీ ఎందుకు. సరే ఆంటీ, నాకిప్పుడు ట్రీట్ కావాలి, ఇస్తారా లేదా? వై నాట్? నీకేం కావాలో అడుగు, నీ ఫ్రెండ్ ట్రీట్ ఇస్తాడు. మామ్ స్పాన్సర్ చేస్తుంది. అఫ్ కోర్స్, నీకెంత కావాలో తీసుకొని నీ ఫ్రెండ్స్ అందరికి మంచి ట్రీట్ ఇవ్వు. థ్యాంక్ యూ ఆంటీ.
మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. ప్లీజ్ ఆంటీ. సో పార్టీ ఎప్పుడు? నీ ఇష్టం. పబ్కి వెళ్దాం. ఓకే, యాజ్ యూ విష్. మన సర్కిల్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం. గుడ్ ఐడియా. అది సరే, ఇంతసేపు మాట్లాడేవే గానీ మీ వైఫ్ ని పరిచయం చేయవా? రేపు పబ్లో పరిచయం చేస్తాను, వెయిట్ చేయి. లవ్ స్టోరీయే కదా? ఫోన్ లవ్ స్టోరీ ఎండింగ్ విత్ మ్యారేజ్. ఫైనల్ గా లవ్ చేసి పెళ్లి చేసుకుంటానన్న డ్రీమ్ నెరవేర్చుకున్నావు. గ్రేట్ రా.